డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో చూస్తున్న ఒంగోలు ఎద్దు బండలాగుడు పందెంలో ఉపయోగిస్తున్నారు. ఈ ఎద్దు అబోమేజల్ అల్సర్స్ అనే కండిషన్కు గురైంది. అబోమేజం అంటే ఏంటంటే దీని యొక్క పొట్ట 4 భాగాలుగా విభజించబడి ఉంటుంది. 1 రూమెను, 2 రెటికులము, 3 ఒమేజము, 4వది అబోమేజం. ఈ అబోమేజంలో అల్సర్స్ అనేవి ఏర్పడ్డాయి. దీన్ని తెలుగులో అబోమేజంలో పుండ్లు ఏర్పడడం అంటారు. ఈ అబోమేజల్ అల్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, 1 పశువులకు అపరిశుభ్రమైన మేతను నీళ్ళని ఇవ్వటము, లేదా పశువులలో నొప్పులను తగ్గించడానికి వాడే మందులను విరివిగా వాడటము, లేదా పశువులు థైలియోసిస్ జబ్బుకు గురవడం. అబోమేజల్ అల్సర్స్ ఏర్పడినప్పుడు పశువుల పేడ నల్ల రంగులో ఉండటము, దుర్వాసనను కలిగి ఉండటము, పశువులు తినకపోవటము, కడుపు నొప్పిని చూపడం వంటి లక్షణాలను చూపిస్తాయి.